పరవశమే నీవంటే నాకు యేసయ్యా, గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా. మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో, కురిసెను మమతే నా మదిలో మదిలో. మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో, కురిసెను మమతే నా మదిలో మదిలో. ఈ ఆత్మానందము సదా నా సొంతము, ఈ స్తుతిగానము సదా నీకంకితము. నా ప్రసన్నుడా నా సన్నుడా, నా ప్రసన్నుడా నా సన్నుడా. నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా, గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా. నీవే నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా సర్వము, నీవే నా శృంగము. నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా, గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా. మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలిసి పాస్టరేట్ స్థాయిలలో ఒక దినమంటూ ప్రార్థన కేటాయించుకొని ప్రార్థించుకోవటానికి దేవుడిచ్చిన ఈ చక్కని భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా ఏ దేవుడైతే మన ప్రార్థనలు విని తప్పకుండా జవాబిచ్చి మన జీవితాలకు ఆశీర్వాదకరమైన గొప్ప దేవుడుగా మనకుంటానని వాగ్దానం చేసిన దేవుని నమ్ముకొని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తుకు నా యొక్క నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు, హల్లెలూయాలు చెల్లించుకుంటూ, మరియు ఈ దినమున పాస్టరేట్ స్థాయిలో ఒక దినం అంటూ ప్రార్థనలో గడపడానికి దీని కొరకు ప్రయాసపడిన పాస్టరేట్ చైర్మన్లకు, ప్రెస్బిటర్లకు, ఇవాంజలిస్టులకు, మిషనరీలకు, బైబిల్ ఉమెన్కి ప్రత్యేకంగా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ దినమున మనం అందరము మన పరిస్థితులలో, మనం ఇంట్లో భయముతో, భీతితో బ్రతుకుతున్న మన జీవితాలు. బయటికి వెళితే కరోనా అంటుకుంటాదని, బయటికి వెళితే
ఎక్కడ నేను ఈ యొక్క వైరస్కి బలి అవుతానని, మరియు అంతేకాదు కరోనా వైరస్కి బలైన బిడ్డలు స్వస్థపడ్డామనే సంతోషం కూడా లేకుండా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వేటాడుతున్నదే, అది నన్ను ఎలా వేటాడుతుందో అని ఎన్నో రకాల భయాలతో భీతులతో బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుడు మనను చల్లగా కాపాడినందుకు దేవునికి ఒకవైపు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకోవడానికి, రెండవదిగా ఈ కరోనా వైరస్కి ఇంకా బాధితులయ్యి బాధపడుతున్న బిడ్డల కొరకు, మరియు నూతనంగా ఏర్పడిన బ్లాక్ ఫంగస్కి బలి అయ్యి అనేక మంది బాధపడుతున్న ఆ బిడ్డలను యేసయ్యా స్వస్థపరచవా యేసయ్యా అని యేసయ్య పాదాల దగ్గర మనం విజ్ఞాపన చేయడానికి మనం కూడుకున్నాము. ఈ దినము మనందరి పరిస్థితులు చూస్తే ఏ ఇంటిలోనైనా తమ బంధువులో, తమ తోడబుట్టిన వారు, తమ తల్లిదండ్రులు, స్నేహితులు, సంఘస్థులలో ఎవరో ఒకరు ఈ లోక యాత్ర విడిచిపోయినటువంటి ఈ యాత్రలో మనకు దిగులు, భయము, ఆందోళన ఎన్నో రకాలుగా మనను ఆవరించున్నది. దినమున ఆశలంటూ అడుగంటిపోయాయి, కోరికలు చెదిరిపోయాయి, మరియు అంతేకాదు మన జీవితాలలో చీకటి అనేది చోటు చేసుకున్నది. దుఃఖం అనే ఛాయలో మనము బ్రతుకుతున్న ఈ దినము లేకపోలేదు. అంతేకాదు మనము నలిగిపోయాం. కొంతమంది పగిలిపోయిన మన జీవితాలు, ఆశలు నిరాశలైపోయాయి. ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలుండే ఎంతో మంది తల్లిదండ్రులకు నా పిల్లలు నన్ను సమాధి చేయాలని, కానీ ఆ పిల్లలే ముందు గతించిపోయారు. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా కోరుకున్నది, ఏ తల్లిదండ్రులు కూడా ఆశపడదు. ఒక తల్లి తండ్రి అంటూ వారు కోరుకునేది ఏంటంటే, నా శవం పైన నా కొడుకు, నా బిడ్డ మట్టి చల్లాలి, నా శవం పైన కన్నీరు నా బిడ్డది, కొడుకుది నాకు ఉండాలి. కానీ ఈ లోకంలో ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ కొడుకుల బిడ్డల పైన మట్టి చల్లుతారని ఎన్నడూ కూడా ఊహించుకోరు, ఏనాడు ఆశపడరు. కానీ అలాంటి పరిస్థితులలో ఈ దినము ఎంతో మంది తల్లిదండ్రులు లేకపోలేదు. పిల్లలు ఎన్నో రకాలుగా కోరుకున్నారు. యవ్వన బిడ్డలారా, నువ్వెంతో ఆశపడ్డావు, నా పెళ్లికి మా అమ్మ ఉండాలా, మా నాన్న నా చేయి పట్టియాలి పెళ్లి దినం నాని. ఎంతో మంది తోడబుట్టిన వారు మేము బ్రతికినంత కాలము ప్రేమలతో, ఆప్యాయతతో, అనురాగాలతో, కష్టాలలో, నష్టాలలో అన్నిట్లో పాల్గొనాలి. అటు నాకు ఒక అన్న ఉన్నాడు, నాకు ఒక అక్క ఉన్నది, అది ధైర్యంగా
బ్రతుకుతున్న మన ఆశలు అకస్మాత్తుగా అన్నా లేక అక్క వదిలి వెళ్ళిపోయిండొచ్చు. ఇంతకాలము ఎప్పుడైనా కష్టం వచ్చినా అమ్మ నాన్న ఉన్నారని పరిగెత్తే వాళ్ళ ఇంటికి. ఇప్పుడు లేరు అమ్మ నాన్న. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎవరింటికి పోవాలి? ఒక దిక్కులేని అనాథలైపోయి బ్రతుకుతున్నారా? కొన్నిసార్లు ఈ పరిస్థితులలో భార్య గతించిపోయిందని భర్తకు తెలియదు, బ్రతుకున్న భర్తకు తెలియదు. బ్రతుకున్న భార్యకు భర్త గతించిపోయాడని తెలియదు. చివరికి అంతిమ క్రియలు కూడా చూడలేని పరిస్థితులలో బ్రతుకుతున్న ఈ లోకంలో బిడ్డ లేకపోలే. అమ్మ నాన్న చనిపోయారని బ్రతుకున్న పిల్లలకు కూడా ఇంకా తెలియదు. ఇలాంటి పరిస్థితులు పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లలకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. అదే అదే ఆ రోజు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అనుకున్నా. ఆ రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకున్నాను. కానీ ఆ రోజు ఇప్పుడే వచ్చేసింది. పిల్ల ఎక్కడున్నదో తెలియని తల్లిదండ్రులున్నారు. తల్లి జాడ పిల్లలకు తెలియక ఎంతో మంది లేకపోలే. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, ఇంతకాలం నాకు అమ్మున్నది, నాకు నానున్నాడు. తల్లిదండ్రులు నాకు బిడ్డ ఉన్నది, నా కొడుకున్నారని ధైర్యంగా బ్రతికేవాళ్ళు. కానీ అనాథులై అరుస్తున్నారు. బిడ్డలు అనాథులై అక్కడి నిడ్డలలో కృషించిపోతున్నారు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23 మట్టుకు చూసినట్లయితే, బైబిల్ ఉంటే దయచేసి మీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 మట్టుకు మనము చూస్తే, ఈనాడు మనము ఎలా ఒక్కరిని కోల్పోయి అనాథులై అరుస్తున్నాము.
నాన్నను కోల్పోయామే అని, అమ్మను కోల్పోయారు, మీ ఇంట్లో దీపం ఆరిపోయిందని, ఇక ఇంటిలో చీకటి తప్ప ఏది లేదనుకొని ఆశలు అడుగంటిపోయాయి. ఎలా నీవు దిగులు పడుతున్నావా? శిష్యులు కూడా, యేసు స్వామిని వెంబడించిన శిష్యులు కూడా, వారు యేసయ్య శిలువ పైన చనిపోయాక ఈ దినము నీవు ఎలా కూర్చున్నావో, నీ ఇంటిలో నీవు ఎలా ఈ లాక్డౌన్లో నీవు దుఃఖముతో, కన్నీటితో, బాధతో, నా స్నేహితుని కోల్పోయానే, మా అమ్మను కోల్పోయానే, మా నాన్నను కోల్పోయాను, అన్నను అక్కను కోల్పోయి తమ్మున్నో చెల్లిని శాశ్వతంగా నువ్వు దుఃఖంలో మునిగిపోయావా? శిష్యులు కూడా యేసు స్వామిని కోల్పోయి వాళ్ళు కూడా చెదిరిపోయిన దుఃఖంలో చీకటిమయమైన జీవితం నలిగి అనగదొరకబడ్డ ఈ శిష్యులు, మాకిక నాయకుడు లేడు, ఇక మాకు నాయకుడు లేడు అనుకొని శిష్యులు వారు భయముతో విశ్వాసం కోల్పోయి బ్రతుకుతున్నారు. ఆ శిష్యులు ఎలాగైతే మాకు నాయకుడు లేడు, మాకేసయ్య లేడు, మెస్సయ్య లేడు అని భయముతో, దిగులతో ఎలా బ్రతుకుతున్నారు, అలాగే నీ ఇంటి నామను నడిపించే నీ భర్త లేడని, నాన్న లేడని, ఇక నాకు నాన్న లేడు, ఇంటికి దీపముగా ఉన్న మా అమ్మ లేదు, ఇక మా ఇల్లంతా చీకటి అని భయముతో ఆనాడు ఆ శిష్యులు ఆ గదిలో అవిశ్వాసులై వారు భయానికి బానిసలైపోయి వారు అలా మిగిలిపోయినట్లు ఈ దినం నీవు కూడా భయముతో నీ ఇంట్లో మిగిలిపోయావా? నువ్వు నీ ఇంటిలో బంధించుకున్నావా? నువ్వు శిష్యులను ఎవరు బంధించలేరమ్మా. తమ్ముడు, అన్నా, శిష్యులను ఎవరు బంధించలేరు. వారికై వారు భయముతో కూడుకున్నప్పుడు బంధించుకున్నారు. వాళ్ళు భయము వారిని బంధించింది. భయము వారిని ఆ గదిలోకి తీసుకొని వెళ్ళింది. భయము ఆ గదిలో వారిని వారు బంధించుకునే పరిస్థితికి దిగజార్చింది. ఈ దినమున నీవు కూడా భయపడుతూ నీవు బంధించుకున్నావా? నీ ఇంటిలో వారు భయపడింది, నాయకుడు లేడిక మాకు, మా నాయకుడిని ఈ యోధులు అందరూ చంపేశారు, మా నాయకుడు మా మెస్సయ్యను చంపేశారు. ఇక ఏ క్షణమో మమ్మలను కూడా వేటాడి ఈ యూదులు మమ్మలను కూడా అప్పగిస్తారు సిలువకు అని వారు ఆ భయముతో కూడుకున్నారు. అంతేకాదు, ఆ గదిలో ఉన్నప్పుడు ఎవరైనా అడుగుల చప్పుళ్ళు వస్తుంటే ఈ శిష్యుల గుండెల్లో రైలు పరిగెత్తేది.
సన్నిహితులు వచ్చి మమ్మల్ని ఈడ్చుకొని పోయి మమ్మల్ని మరణానికి అప్పగిస్తారని భయపడుతున్నారు. ఎవరి అడుగులు విన్నా, ఏ మనిషి స్వరము విన్నా భయము రగులుతుంది. భయము. అలాంటి పరిస్థితులలో వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నదంటే, భయభీతులలో, తుఫానులలో, భయభీతులలో, తుఫానులలో ఇలా బ్రతుకుతున్నారు. భయభీతులలో అలా బ్రతుకుతున్నటువంటి అలాంటి పరిస్థితులలో యేసు స్వామి వారి మధ్యలోకి వెళ్ళాడు. గది వారు లోపలుండి వారు లోపల తాళం పెట్టుకున్నారు. తాళము పెట్టుకోవడము మరి ఒక సూచన, వారు గదిలో ఉండడము భయము. రెండవది, గదిలో ఉండి తలుపును గొల్లెం పెట్టుకొని ఎవరైనా బలవంతంతో లోపలికి రాగలుగుతారేమో అని గొల్లెం పెట్టుకోవడము మరి భయముతో కూడిన జీవితం. ఈ దినం మనం కూడా మరి భయముతో బ్రతుకుతున్నాం. కరోనా ఒక భయము, మరి భయము బ్లాక్ ఫంగస్ అనే భయం. ఈ భయముతో బ్రతుకుతున్న మనము వారు ఎలా ఉన్నా ఆ గదిలో యేసు ప్రభుని మాత్రము ఆ తలుపులు వేసిన గొల్లాలు పెట్టిన ఆ తలుపులు ఆపలేకపోయాయి. యేసు స్వామిని, ఆ తలుపులు మూయబడిన తలుపులు యేసు స్వామిని బయట పెట్టలేకపోయాయి. గొల్లెం పెట్టినా ప్రభు లోపలికి రావడానికి మాత్రము అవి అడ్డుగా ఏర్పడలేదు. సన్నిధి వారికి అడ్డుగా ఉండొచ్చు, యూదులకు అడ్డుగా ఉండొచ్చు అది, కానీ యేసు స్వామికి అవి అడ్డుగా లేకపోయింది. ఏది కూడా ఆపలేకపోయింది యేసు స్వామిని. యేసు స్వామి తనను పిలవలేదు, శిష్యులు పిలవలేదు. యేసయ్యా యేసయ్యా మాకు భయం అవుతుందని అంగలార్పలేదు. కానీ యేసు స్వామి తనకు తాను ఆ గదిలోకి వెళ్ళాడు. మా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు స్వామి ఈ దినం నీ గదిలోకి కుటుంబంగా కూడుకొని ఇదేం ప్రార్థన చేస్తున్నావే, ఆ గదిలోకి నువ్వు పిలవకపోయినా యేసయ్య వస్తాడమ్మా. అన్నా సహోదరుడా, నువ్వు పిలవకపోయినా యేసయ్య వస్తాడు. నువ్వు ఎటువంటి భయముతో నీ ద్వారాలు మూసుకొని ఉన్నావు? దేనికి భయపడి నీ ఇంట్లో నీవు నిలిచిపోయావు? ఆ ఇంటిలోకి ప్రభు వస్తాడు. ఎందుకు వచ్చాడమ్మా యేసయ్య? ఆ శిష్యులు కూడుకున్న ఆ భయముతో అవిశ్వాసులై వారు భయపడుతూ ఉంటున్న ఆ గదిలో తాళాలు పెట్టుకొని లోపల అలాగున్న ఆ గదిలోకి యేసు స్వామి ఎందుకు వచ్చాడమ్మా? చెప్పడానికి వచ్చాడు. శిష్యులారా, మిమ్మల్ని నేను ఇలా భయముతో వదిలేను. ఈ భయంకరమైన బాధతో నలిగిపోతున్న మిమ్మలను అలాగూ వదిలేయను. మిమ్మలను నా శిష్యులుగా పిలుచుకున్నది
భయభీతులలో బ్రతకడానికి కాదు, మీరు ఒంటరి వారైపోయారని దిగులుతో బ్రతకడానికి కాదు. ఆ గదిలోకి యేసయ్య అందుకొరికి వచ్చాడు. నా శిష్యులు ఒంటరి వారైపోయారు, నా శిష్యులు దిక్కులేని బిడ్డలు అయిపోయారు. నేను వారిని ఒంటరి వాడిగా వద్దని వెళ్ళాడు యేసు స్వామి ఆ శిష్యుల దగ్గరికి. ఆ గదిలోకి యేసయ్య ప్రేమతో వెతుకుతూ వెళ్ళాడు. ఆ గదిలోకి ఈ దినము ఈ కరోనా కాలంలో ఒంటరి వాడుగా అయిపోయావా? ఒంటరి దానిగా అయిపోయావా? ఏ వైపు చూసినా ఎడారులే, ఎటు చూసినా మామూలే అని నీ జీవితంలో ఒక అనాథమైపోయావా? అనాథమై అరుస్తున్నావా? ఎందుకు యేసయ్యా మా అమ్మని తీసేసుకున్నావు? నన్ను ఆ శిష్యుల దగ్గరికి యేసయ్య ప్రేమతో ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో ప్రేమతో వెళ్ళాడు. ఈ దినము నువ్వు ఒక అనాథురాలుగా, ఒక అనాథుడుగా బ్రతుకుద్దని, ఒక దిక్కు లేని, ఆధారం లేని, ఆదాయం లేని, ఒక తెగిపోయిన గాలిపటం వలె ఇక ఎలా నా బ్రతుకు ఎటు కొట్టుకోపోతుందో అని తెగిపోయిన గాలిపటం వలె ఆ శిష్యులు ఆ గదిలో ఉన్నట్లు ఈ దినం నీ ఇంటిలోనూ ఒక గదిలో ఉన్నావా? యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, ఇక్కట్లు ఏ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్లు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరతీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరతీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను విడిచిపోడు.
అందరు విడిచిపోయినొచ్చు. ఈ గడ్డలో ఈ మధ్యలో నేను అందరూ దూరం చేసుకుని ఉండొచ్చు. ఎవరు లేరే. ఇంటికి పోతే నన్ను ఏ రకమైన సహాయం అడుగుతారని ఎవరు కూడా ఇంటికి రాకుండా ఉంటుండొచ్చు. పోతే ఏమైనా అడుగుతారని బాధపడుతుండొచ్చు. నీ ఇంటికి ఎవ్వరు రకమైన నిన్ను పిలిచిన దేవుడు నాడే, నీవు నమ్ముకున్న యేసై ఉన్నాడే. ఆనాడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళినట్లు, శిష్యులారా, మీరు ఒంటరిగా బ్రతకడానికి వీల్లేదు, అనాథులుగా బ్రతకడానికి వీల్లేదు. మీకు ప్రేమ లోకువైందని ఎడవనక్కర్లేదు. మీ జీవితాలను నేను తిరిగి కట్టడానికి వచ్చానని ఆ శిష్యుల మధ్యలోకి యేసు స్వామి వెళ్ళాడు. ఒకవేళ యేసయ్యను అడిగితే, యేసయ్యా, నీవు పునరుద్ధానమయ్యి ఆ శిష్యులు దాచుకున్న భయముతో దాచుకున్న, విశ్వాసం కోల్పోయి దాచుకున్న ఆ శిష్యుల మధ్యకి ఎందుకు వెళ్ళావు? చెప్తాడు మా యేసయ్య. అన్నా, చెప్తాను నీకు, మీరు అనాథులుగా బ్రతకొద్దని, దిక్కులేని వారని దిగులు చెందకూడదని, ప్రేమలు కుదవైపోయాయని, కన్నీటిలో కృషించిపోతామనేది కాకుండా నా ప్రేమలు నీకున్నాయి, నిన్ను ప్రేమించేవాడు యేసయ్య ఉన్నాడని వారి జీవితాలను తిరిగి కట్టడానికి ప్రభు వారి మధ్యలోకి వెళ్ళాడు. ఈ దినం ప్రేమించి అమ్మలేదా? ప్రేమించే నానలేడా? తోడబుట్టిన వారు గతించిపోయారా? ధైర్యం తెచ్చుకో. ఆ గదిలో భయముతో బ్రతుకుతున్న ఆ శిష్యుల దగ్గరికి యేసు స్వామి వచ్చి వారిని ధైర్యపరచడమే కాదు, వారికి అనాథ జీవితాన్ని తొలగించడమే కాదు, ప్రేమలో వెదజల్లాడు. వారి జీవితాలను తిరిగి కట్టాడు. ఈ దినము ఈ కరోనా వైరస్తో నువ్వు కోల్పోయావా? నీ జీవితం, నీ వ్యాపారం కోల్పోయావా? నీ సేవ కోల్పోయావా? నీ విశ్వాసం కోల్పోయావా? నీ జీవితంలో నీ చదువు కోల్పోయావా? నీ భవిష్యత్తు కోల్పోయావా? ఆనాడు ఆ శిష్యులు ఆ గదిలో అన్నీ కోల్పోయామని కూలిపోయిన వారికి తిరిగి వారి జీవితాలను కట్టాడు యేసు స్వామి. ఏ గదిలో భయముతో బ్రతికారో అదే గదిలో భయాన్ని తొలగించి ధైర్యస్తులుగా చేశాడు. ఆనాడు ఆ గదిలో, ఈనాడు నీవు ప్రార్థించడానికి కూర్చున్న నీ ఇంటిలో, నీ గదిలో ఆ భయాన్ని తొలగించి ఒంటరితనాన్ని తుడిచివేసి ఇక నన్ను ప్రేమించే వారు ఎవరు లేరనుకొని నీ జీవితంలో నిరాశ చెందుతున్న నీ జీవితాన్ని ఆ శిష్యులని అలా దీవించాడు. నిన్ను కూడా ప్రభు దీవిస్తాడు. ప్రభు నిన్ను కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినమున
యేసయ్య వారితో కలిసినప్పుడు వారు యేసయ్యను చూడాలనే పోలేదు. అక్కడ యేసయ్య ఆ శిష్యుల మధ్యలో, యేసయ్య ఆ గదిలోకి వెళ్ళడము యేసు స్వామిని చూడడానికే కాదు, యేసయ్య వారితో మాట్లాడాడమ్మా. అయ్యా, యేసయ్య మాట్లాడాడు. చూస్తే నా బిడ్డలు సరిపోదు, నా బిడ్డలతో నేను మాట్లాడాలి. సమాధానం మీకు కలుగును గాక అన్నాడు. ఈ సమాధానము వారి జీవితంలో వారు అనుకున్నారు, ఈ సమాధానం మిమ్మలను, దానికి అర్థం తెలుసా? యేసు స్వామి మీకు సమాధానం కలుగును గాక అన్న సమాధానంలో అర్థం ఏంటంటే మీ శ్రమల నుండి మీరు రక్షింపబడడం. దేవుడు మీకు అనేకమైన మంచివి దేవుడు దయచేయాలి. పరలోకపు తండ్రి మీకు మంచివి దయచేయాలి. మీరిప్పుడు శ్రమ పడుతున్న ఈ శ్రమల నుండి మీరు రక్షింపబడాలి. సమాధానం అడగండి, దేవా మాకు ఆ సమాధానం ఇవ్వు. ఈ శ్రమల నుండి మేము రక్షింపబడాలని ఆశపడుతున్నాం. ఆ సమాధానం ఆ శిష్యులకి ఇచ్చావే, మాకు కూడా ఇవ్వు దేవా, మాకు కూడా ఇవ్వు. ఇక మేము మంచి దినాలు ఉండవు, మా మంచి ఏముండవు ఇక మాకు జీవితం. మంచివన్నీ పోయాయి దేవా, పోగొట్టుకున్నాం దేవా అనుకొని దిగులు పడుతున్నావా? ఆ శిష్యులు ఆ గదిలో అలా ఉన్నప్పుడు ప్రభు తన స్వరం వినిపించాడు. మాట్లాడాడు ప్రభు, నీతో కూడా మాట్లాడతాడు. ఆయన మాటలు శిష్యులు అనుకుని యేసు స్వామిని చూడగానే, గుర్తుపట్టగానే ఇక తిడతాడు మమ్మలను అని శిష్యులు అనుకున్నారు. కానీ యేసు స్వామి తిట్టలేదమ్మా, అయ్యా తిట్టలేదు. అవిశ్వాసులారా, భయస్తులారా అని తిడతారేమో అనుకున్నారు శిష్యులు. కానీ యేసయ్య తిట్టడానికి పోలేదు ఆ శిష్యుల దగ్గరికి, వారి జీవితాలను తిరిగి కట్టడానికి వచ్చాడమ్మా. నా ప్రేమ కుదా కాలేదు మీ ఎడలని, మీరు అనాథులుగా ఉన్నారే, దిక్కులేని వారుగా ఉండొద్దని వచ్చాను. ఈ శ్రమలలో నుండి మీరు రక్షింపబడాలని, ఇక మీ జీవితాలలో ఇక మంచివి మేము చూడలేమనుకున్న ఆ మంచి మీరు పొందడానికి, మిమ్మల్ని దీవించడానికి వచ్చాను. అందుకొరకే ప్రభు అంటాడు, నేను నా సమాధానం మీకు ఇస్తున్నాను. ఈ దినము నువ్వు కూడా అడుగుతావా దేవా, ఆ సమాధానం నాకు కావాలి. నేను శ్రమలలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను రక్షింపబడాలి. ఇక మంచి దినాలు పోయాయి, ఇక నా జీవితంలో అన్ని చీకటి దినాలే అనుకున్నా, అన్ని చీకటి అనుభవాలే మిగిలిపోయాయి అనుకుంటున్నాను. కానీ ఆ శిష్యులకి ఇచ్చావే సమాధానం, నాకు కూడా ఇవ్వు దేవా, నాకు కూడా ఇవ్వు. ఆ శిష్యులకు సమాధానమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. నడిపించే పరిశుద్ధాత్మ, మిగతా జీవితాన్ని వెలుగులో నడిపించే ఆత్మ, మిగతా యాత్ర పచ్చిక బయలు చోట్లలో
శాంతికరమైన జలములు ఎద్దకు నడిపించే ఆత్మ, కృంగిపోతున్నప్పుడు నిన్ను ధైర్యపరిచే ఆత్మ, అమ్మ గురించి ఆలోచిస్తూ పోగొట్టుకున్న అమ్మ నాన్న గురించి ఏడుస్తున్నప్పుడు నీ కన్నీరు తుడిచే ఆత్మ దేవునికి ఇస్తున్నాడు. పోగొట్టుకున్న నీ కళ్ళ ముందు నీ కొడుకును బిడ్డను తలంచుకుంటే కన్నీటిలో కృంగిపోతున్నా, కృషించిపోతున్నా నిన్ను ధైర్యపరచడానికి ప్రభు అంటున్నాడు, నా ఆత్మ నీకు ఇస్తాను. ఆ శిష్యులకి ఇచ్చాడు ఆత్మ, నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు ఆత్మ. ఎందుకంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు. నేను ఎలాంటి సమయాలైనా, ఎటువంటి శ్రమలోనైనా, ఎటువంటి కష్టంలో అయినా నిన్ను విడువనటువంటి పరిశుద్ధాత్మ ఆనాడు ఆ శిష్యులకి ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. ఈ దినం నీకు కూడా ఇస్తాడు. అడుగు దేవా, ఆ శిష్యులపై నన్ను ఊదావే నీ పరిశుద్ధాత్మ. దేవా, నాపై ఊదు దేవా, నాపై ఊదు. నాకు ఆత్మ కావాలి. నేను ఆత్మ చేత నడిపింపబడాలి. ఇంతకాలం అమ్మ నాన్న నడిపిస్తారని ధైర్యంగా ఉండేది, నడిపించే అమ్మ నాన్న లేరు ఇప్పుడు. దేవా, నాపై ఆత్మ ఊదవా. శిష్యులపై ఆత్మ ఊదింది. శిష్యులు ధైర్యంగా బ్రతకడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి, దేవునికి మహిమకరమైన బిడ్డలుగా, అనేకులకు ఆశీర్వదకరంగా బ్రతకాలని, చివరికి ప్రభు కొరకు చనిపోగలిగిన ఆ గొప్ప త్యాగం బిడ్డలకు దేవుడు దయచేశాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడువిడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కలమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కలమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అతి గొప్ప దేవుడు ఆనాడు
ఆ గదిలో లాక్డౌన్లో నుండిన ఆ శిష్యులను విడుదల చేసిన యేసుక్రీస్తు ఈనాడు మనందరినీ కూడా విడుదల చేసి మిగతా యాత్ర మనం నడిపించును కాక. ఆమేన్. ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా, చెవియొక్కుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవిమ్ము దేవా. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు. ऑक्सीजन का सप्लाई है, बेड ऑक्यूपेंसी है, वो डे बाई डे कम होती जाती है. तो इंडिया में सिचुएशन इसके लिए बहुत बुरी है. क्या पता इन फ्यूचर और भी ज़्यादा बैड होती जाएगी. जब बहुत ज़्यादा बैड टू वर्क. My father is in a very critical condition. I'm getting విడిచి వెళ్ళినాము నీ సన్నిధినే, బలహీనులమైనాము నీవు లేకనే. బలపరచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము. डॉक्टर चिल्लाते रह गए, कोई डॉक्टर नहीं आया, कोई डॉक्टर नहीं आया, నీ ప్రజల నీ చల్లని చూపు చీకట్లను బాపు. కరుణించు కృప చూపు మా పైన యేసయ్యా. కరుణించు కృప చూపు మా పైన